హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనన్య సామాన్యమైన భక్తితో సాక్షాత్తు శ్రీరంగనాథుణ్ణి మెప్పించి ఆయననే పతిగా పొందింది గోదాదేవి. అన్ని ధారాళ్వారులలో తండ్రితో సమానంగా తాను కూడా ఒక అల్వారుగా గనుతనెక్కిన గోదాదేవి కొలువుదీరిన పుణ్యక్షేత్రమే శ్రీ విల్లిపుత్తూరు. తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం. పురపాలక సంఘం మదురైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్యక్షేత్రం ఆండాళ్ కోదై అనే పేర్లతో ప్రసిద్ధమైన ఆ తల్లి ఆవిర్భవించింది ఇక్కడే. వేటగాడైన విల్లి పేరు మీద విల్లిపుత్తూర్ అని ఆండాళ్ అవతరించిన పుణ్యస్థలి పెరియాళ్వార్ నివసించిన ప్రదేశం కాబట్టి శుభప్రదమైన శ్రీ విల్లిపుత్తూర్ అని ప్రసిద్ధి పొందింది. శ్రీ విల్లిపుత్తూర్ పట్టణ చిహ్నం 12 అంతస్తుల ఆలయ గోపురం. సుప్రసిద్ధమైన శ్రీ విల్లిపుత్తూర్ గోదాదేవి దివ్యాలయ ప్రాంగణం నిత్యం గోదా వటపత్ర సాయి నామస్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. సుమారు 192 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్య ఆలయం ఆధ్యాత్మికంగా మేరు పర్వతానికి సమానమైనదిగా భావించబడుతుంది. ఈ అతి ప్రాశస్త్య దివ్యక్షేత్రం 108 దివ్య దేశాలలో ఆండాళ్ జన్మించిన పుణ్యస్థానం. ఈమె అనితర సాధ్యమైన భక్తితో విష్ణువును కొలిచి అతనినే భర్తగా పొందిన శక్తి శిఖామణి. ఈమె తిరుప్పావై నాచియార్ తిరుమోళి పాసురాలను రచించింది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో వల్లభదేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అనంతరకాలంలో ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్ చొక్కప్ప నాయకర్ అనే రాజులు అభివృద్ధి చేశారు. కాలాంతరంలో ఈ ఆలయంలో అనేక మార్పులు చేర్పులు జరిగినప్పటికీ పురాతనత్వాన్ని ఏమాత్రం కోల్పోని ఆలయం ఇది. గోదాదేవి దొరికిన తులసి వనం ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తోంది. ఈ వనంలోనే అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు. మరి శ్రీ విల్లిపుత్తూరు పురాణ గాథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం విష్ణు చిత్తుడనే పండితుడు శ్రీహరి భక్తుడు. అతడు రోజు శ్రీహరిని సేవిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఓసారి విష్ణు చిత్తుడు తులసి వనంలో ఉండగా ఓ ఆడ శిశువు దొరికింది. అది శ్రీమన్నారాయణుడి కటాక్షంగా ఆ శిశువును చేరతీసి గోదాదేవి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచాడు. ఆ శిశువు పెరిగి పెద్దదవుతూ శ్రీరంగనాథుణ్ణి అమితంగా సేవించేది. శ్రీరంగనాథుడే తన ప్రత్యక్ష దైవమని, ఎప్పటికైనా ఆ స్వామిని చేరాలని ఆకాంక్షించేది. రోజు పుష్పహారాలను చేసి ముందుగా తన మెడలో ధరించి ఆ తర్వాత స్వామివారి కైంకర్యానికి పంపించేది. స్వామిని ఎప్పటికైనా భక్తి విశ్వాసాలను పెరిగాయి. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరించేది. భక్తిని మాలగా అల్లి సువాసన భరిత పుష్పాలతో ఆ భగవానుణ్ణి సేవించి ముక్తి పొందవచ్చని తలచి తిరుప్పావై ప్రబంధాన్ని రచించి ఆండాళ్గా ప్రసిద్ధి చెందింది. ఇందులో 30 పాసురాలున్నాయి. ఆ పాసురాలను భక్తితో గానామృతం చేసి తన భక్తి ప్రపత్తులను చాటుకుని స్వామిని వివాహమాడి చివరకు శ్రీరంగనాథునిలోనే ఐక్యమైంది. గోదాదేవి ఆవిర్భవించిన స్థలంగా చెప్పబడుతున్న ఈ ప్రాంగణంలో నిర్మించిన దివ్యాలయమే శ్రీ విల్లిపుత్తూరు శ్రీ గోదాదేవి ఆలయం. మహిమాన్వితమైన ఈ దేవాలయ ప్రాంగణంలో గోదాదేవి దొరికిన తులసి వనం ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తోంది. ఈ వనంలోనే అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు. సువిశాలమైన ఈ ప్రాంగణం లోపలి ప్రాకారంలో లక్ష్మీనారాయణ పెరుమాళ్ ఆండాళ్ పూజ మండపం ఉన్నాయి. ప్రధానాలయ లోపలి ప్రాకారం కేరళ సంప్రదాయ రీతిలో ఉంటుంది. అమ్మవారి ఆలయానికి ముందు మహినగ్, సుముఖన్, సేనై ఇముదల్వర్ల్ చిన్న చిన్న మందిరాలున్నాయి. గర్భాలయం వెలుపల తులసి వనంలో ఉన్న బావిలోనే అమ్మవారు తన ముఖార విందాన్ని చూసుకునేదంట. అత్యంత నయన శోభితంగా ఉన్న ఈ ప్రాంగణం చూపురులను అమితంగా ఆకర్షిస్తోంది. గర్భాలయంలో రంగమన్నార్ దర్శనమిస్తారు. స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుడాళ్వార్ కొలువై ఉన్నారు.
ఈ ఆలయ ప్రాంగణంలో మరో ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్మ వటపత్ర సాయిగా దర్శనమిస్తారు. అద్భుత శిల్పకళా విన్యాసంతో అలరారుతున్న ఈ ఆలయ రాజగోపురం అల్లంత దూరం నుంచి దృశ్యమానమవుతుంది. ఈ గోపురంపై ఉన్న దేవతల శిల్పాలు అత్యద్భుతంగా ఉండి భక్తులను ఆకర్షిస్తాయి. ఈ ఆలయం మదిని పులకింపజేసే మనోహర శిల్పాలకు వేదిక. ఇక్కడి ఉత్సవాలలో ప్రముఖమైనవి ఆండాల్ జన్మ నక్షత్రాన జరిగే రథోత్సవం, శ్రీ ఆండాల్ కళ్యాణోత్సవం. ఈ దివ్యాలయంలో ధనుర్మాసం చివరి రోజున అత్యంత వైభవంగా నిర్వహించే గోదా కళ్యాణ మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇంతటి మహిమాన్విత పుణ్యక్షేత్ర దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.